ఆ రోజు మైత్రేయీదేవికి యాజ్ఞవల్క్య మహర్షి తత్వాన్ని ఉపదేశించాడు, అది అక్కడికి అయిపోలేదు. ఆ తత్వమే ఇవాళకి కూడా మనం తరించాలన్నా కూడా అదే తత్వమే మనకు కావాలి. ఏదో వాళ్ళిద్దరు మాట్లాడుకున్నారు, అక్కడికి అయిపోయింది. ఇప్పుడు భగవద్గీత కృష్ణుడు అర్జునుడు మాట్లాడుకున్నారు, అక్కడికి అయిపోయింది అని మనం వదిలేస్తే ఎలా? అలా ఒకవేళ అలా కనుక వదిలేస్తే అది వాళ్ళిద్దరు మాట్లాడుకున్నదంతే, మనకు సంబంధం లేదు అని వదిలేస్తే మనకంటే పెద్ద మూర్ఖుడు ఈ ప్రపంచంలో ఇంకోటి ఉన్నాడు. కాబట్టి ఇక్కడ కూడా ఆ సంవాదం ఎటువంటిది, అక్కడ చెప్పబడినటువంటి తత్వం ఎలాంటిది, అదే తత్వాన్ని శంకరాచార్యుల వారు ఎలా ఈ ప్రపంచానికి ఉపదేశించారు అనేటటువంటి విషయాల్ని మనం తెలుసుకోవాలి. కాబట్టి ఈ విషయాన్ని మనం గమనించాలి. ఇలా ఈ విధంగా వేదముల్లో, ఉపనిషత్తుల్లో, పురాణాల్లో, అంటే ఆ వేదముల యొక్క చివరి భాగములైనటువంటి ఆ ఉపనిషత్తుల్లో, పురాణాలలో, ఇతిహాసాదుల్లో అన్నిటిల్లోనూ ఇలాంటి ఎన్నో సందర్భాలు ఉంటాయి. ప్రతి ఒక్క సందర్భంలోనూ మనకి ఒక్కొక్క పాఠం, ఒక్కొక్క విషయాన్ని పాఠం చేస్తూ ఉంటారు. ప్రతి ఒక్క సంఘటన, అక్కడ కనిపించేటటువంటి ప్రతి ఒక్క కథ, ప్రతి ఒక్క ఉపాఖ్యానం ద్వారా మనకు ఒక సందేశం అనేది లభిస్తూ ఉంటుంది. ఆ సందేశాన్ని ఎవరైతే, అంటే దేన్ని మనం అక్కడ చూడాలి అనేదాన్ని మనం సరిగ్గా గమనించి ఏం సందేశాన్ని ఇస్తున్నారు ఈ కథ ద్వారా అనేదాన్ని మనం చక్కగా తెలుసుకున్నప్పుడు మనం వివేకవంతులం అవ్వగలుగుతాం. తద్వారా మనం తరించడానికి సాధ్యం అవుతుంది. కాబట్టి అక్కడికి ఇంత గొప్ప తత్వాన్ని శంకరాచార్యుల వారు ఈ జగత్తుకు ఉపదేశించారు. దేన్ని తెలుసుకున్న తర్వాత ఇంకా తెలుసుకోవడానికి వేరే విషయాలే ఉండవో, మిగలవో, ఇంకా తెలుసుకోవాల్సినటువంటి అవసరము మనకు ఉండదో, అటువంటి తత్వాన్ని ఈ జగత్తుకు శంకరుడు ఉపదేశించారు. కాబట్టి ఆ శంకరాచార్యుల వారిని మనం జగద్గురువులు అని విశేషంగా కీర్తిస్తూ ఉంటాం. శంకరాచార్యుల వారు అద్వైత తత్వాన్ని ఉపదేశించారు. అదేవిధంగా ఆ క్షీణిస్తూ ఉన్నటువంటి భక్తి మార్గాన్ని, కర్మ మార్గాన్ని కూడా శంకరాచార్యుల వారు విశేషంగా బోధించారు. అందరూ కూడా, ఎందుకంటే తత్వజ్ఞానం అనేది ఏదైతే ఉందో, ఆ తత్వం, వేదాంతం, దానికి సంబంధించినటువంటి విషయాలు ఏవైతే ఉంటాయో వాట్లని మనం నేరుగా తెలుసుకోలేం. ఒకవేళ వాట్లని తెలుసుకోవాలంటే దానికి కావలసినటువంటి యోగ్యత మనకు ఉండాలి. ఆ యోగ్యతని మనం సంపాదించుకోవాలి అనంటే అప్పుడు మనం ఈ భక్తి మార్గంలోనూ కర్మ మార్గంలోనూ వెళ్ళాలి. భక్తి మార్గంలో భగవంతుడిని విశేషంగా ఆరాధించాలి. కర్మ మార్గంలో మనకి విహితమైనటువంటి అనుష్ఠానాదుల్ని అనుష్ఠించాలి. తద్వారా విశేషమైనటువంటి యోగ్యతని పొందాలి. ఆ తర్వాత జ్ఞాన మార్గంలోకి, ఆ తత్వజ్ఞాన మార్గంలోకి వెళ్ళాలి. అలా వెళితే మనకి జ్ఞానం వస్తుంది. అంటే భక్తి మార్గము, కర్మ మార్గం, ఈ రెండిటి ద్వారా మనం జ్ఞాన మార్గంలోకి వెళితే అప్పుడు మనకి జ్ఞానం వస్తుంది. ఈ భక్తి మార్గం, కర్మ మార్గం రెండింటినీ వదిలేసి నేరుగా జ్ఞాన మార్గంలోకి వెళ్తే జ్ఞానం రాదు, నిద్ర వస్తుంది. తత్వం వింటూ ఉంటే, ఏదో వేదాంత ప్రవచనం ఎవరైనా చెప్తున్నారు, పెద్ద పండితుడు వేదాంత ప్రవచనం చెప్తూ ఉన్నాడు అనుకోండి, అది వింటూ ఉంటే ఏమవుతుందంటే నిద్ర వస్తుంది. కాసేపు అయ్యేసరికి బాగా నిద్ర వచ్చేస్తుంది. మొత్తం ప్రవచనం అంతా అయిపోయిన తర్వాత అయిపోయింది అని పక్కన ఉన్నవాడు చెప్తాడు, అయిపోయిందా, అయితే 10 ఇంటికి పోదామని చెప్పి వెళతాం. అలాంటి పరిస్థితి వస్తుంది. ఎందుకు అలా అవుతాం? అలాగని తత్వం గురించి వింటూ ఉంటే అది చాలా గొప్ప విషయం కదా, అంత గొప్ప విషయాన్ని వింటున్నప్పుడు నిద్ర ఎందుకు వస్తోంది అనంటే ఇక్కడ ఆ యోగ్యత లేదు కాబట్టి. ఇప్పుడు 1వ తరగతి చదువుకునేటటువంటి వాడిని 10వ తరగతిలో కూర్చోబెడితే అప్పుడు ఏమవుతుంది? వాడికి నిద్రే వస్తుంది. విషయం ఏం అర్థం కాదు. అదేంటంటే అంత గొప్ప విషయం చెప్తుంటే ఎందుకు నిద్ర వస్తుంది అని అంటే విషయం గొప్పదే, కానీ వీడికి ఆ యోగ్యత లేదు, వీడికి ఆ శక్తి ఇంకా రాలేదు. కాబట్టి ఆ శక్తి రావాలి అనంటే ఏం చేయాలి? 2, 3, 4, 5 తరగతులు ఇట్లా వరుసగా చదువుకుంటూ 10వ తరగతికి వస్తే అప్పుడు వాడికి అర్థమవుతుంది. కాబట్టి ఈ తత్వం అనేది ఏదైతే ఉందో అది చాలా గొప్ప